ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు నెల రోజులు గడవక ముందే ఉచిత ఇసుక విధానం అమలు చేయడం పట్ల టీడీపీ నేత కిమిడి నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ టీడీపీనే అని అన్నారు. ఉచిత ఇసుక విధానం వల్ల ఎన్నో రంగాలకు లాభం చేకూరుతుందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం వారికి కావాల్సిన కాంట్రాక్టులకు అప్పగించడం వల్ల వేల కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో గృహ నిర్మాణాలు జరగక అన్ని రంగాల కార్మికులు అవస్థలు పడ్డారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని కిమిడి నాగార్జున తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎప్పుడూ కూడా ప్రజలకు ఏది మంచో, ప్రజలకు ఏది లాభం కలిగిస్తుందో, ఏం చేస్తే ప్రజల యొక్క జీవితాలు బాగుంటాయో అని బాగా ఆలోచించి వాటికి తగ్గ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ ఉంటుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజులు తిరగక ముందే అనేక హామీలు, ఎన్నికల హామీలను నెరవేర్చడం అనేది జరిగింది. మరి ఈ రోజు నుంచి మనం చూసుకున్నామంటే ఇసుకను ఉచితం చేస్తామన్న హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు అని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీంతో ఎన్నో రంగాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇసుక ధరలు, ఇసుక సామాన్యుడికి దొరికే ధర అంతా కూడా ఆకాశానికి అంటినట్టుగా మీదకి తీసుకెళ్ళిపోయారు. అసలు ఆ పాలసీలో ఏ రకమైన ట్రాన్స్పరెన్సీ కూడా లేకుండా చేయడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గరున్న వాళ్ళందరికీ కూడా ఈ కాంట్రాక్ట్లు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వేల కోట్లలో అవినీతి చేయడం అనేది జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కన్స్ట్రక్షన్ ఎక్కడైనా జరిగిందా అండి? జరగలేదు. ఎందుకంటే ఈ ఇసుక దొరకకపోవడం వల్ల, దొరికిన ఎక్కువ రేట్లు ఉండడం వల్ల ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి. దీని వలన కేవలం పేదవాడు ఇల్లు కట్టించుకోలేకపోవడమే కాదండి, ఆ రంగాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సిమెంట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, లేదా భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా సరైన ఉపాధి అవకాశాలు దొరకక వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో క్షీణించిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే చెప్పారు, ఈ రంగాన్ని నేను బాగు చేస్తానని. అదే రకంగా ఈ ఇసుక ఏదైతే ఉందో దీన్ని కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా నేను చేస్తానని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున ఈ కొత్త పాలసీ తీసుకురావడాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.